హాయ్ గైస్, దిస్ ఇస్ వేణుగోపాల్. వెల్కమ్ బ్యాక్ టు VG ట్రావెల్ బ్లాగ్స్. మేము ప్రెజెంట్ స్పితి వెళ్తున్నాం. స్పితి చాలా వింటర్ సీజన్, చాలా మంచు పడుతుందంట. ఆల్రెడీ కాల్స్ మాకు వచ్చేసినాయి. సో నాతో పాటు మా తమ్ముడు సాయి, మోటోమాట్స్ మధు ఉన్నాడు. సో వీ ఆల్రెడీ స్టార్టెడ్. రాజీవ్ ఆల్రెడీ షిమ్లాలో ఉన్నాడు. ఈరోజు ఈ నైట్ కల్లా మేము షిమ్లా చేరుతాము. అండ్ వాళ్ళ ఈవినింగ్ కల్లా చేరిపోతాం. ఈవినింగ్ కల్లా చేరిపోతాం. ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఆల్రెడీ స్నో పడిందంట. సో లెట్స్ ఎంజాయ్ ద జర్నీ. లాస్ట్ ఫ్లైట్ ఎక్కేసాం. 20 minutes డిలే మాట, బట్ ఇట్స్ ఓకే. మనం చండీగఢ్ చేరగానే అక్కడి నుంచి క్యాబ్ తీసుకొని షిమ్లా చేరాలి. అండ్ షిమ్లాలో ఆల్రెడీ స్నోఫాల్ అయింది అంట. సో వెరీ మచ్ ఎక్సైటెడ్. అందరు నన్నే చూస్తున్నాను, లాగింగ్ చేస్తున్నాను. అమ్మా నేను అటు ఇటు చూడకూడదు. చలో ఎంజాయ్. చాలాసేపు నుంచి టర్బులెన్స్ వస్తుందని, అబ్బాయి ఏంది ఇంత ఉప్పేస్తుంది ఎర్రబస్ లాగా అనుకున్నాము. కానీ ఇప్పుడు పైలట్ రిక్వెస్ట్ ఇచ్చాడనమాట. మేము చండీగఢ్ ఫ్లైట్ ఇప్పుడు డైవర్షన్ చేసి ఇప్పుడు అక్కడ జైపూర్కి తీసుకెళ్తున్నారు. సో ఏంటి అంటే జైపూర్ అక్కడ చండీగఢ్లో టెంపరేచర్ సెట్ అయిన తర్వాత మేబీ తీసుకెళ్తారేమో. అసలు మా ప్లాన్ ఇప్పుడు టోటల్ తారుమారు అవుతుంది. సో మేబీ నైట్ కల్లా చేరుస్తే చాలు. ఏమంటావు? బట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు జైపూర్ ఆడా చండీగఢ్ ఆడా తెలియదు ఏం జరుగుతుందో. ట్విస్ట్ మామూలు ట్విస్ట్ కాదు. పైలట్ గారు ఇప్పుడు మీకేం చెప్పారు? ఇప్పుడు చెప్పారు, మనము జైపూర్ వెళ్తుంటే ఎడారి ఎక్కువ ఉందంట, ఎడారికి వద్దు ఢిల్లీకి వెళ్ళిపోదని చెప్పి ఢిల్లీకి మార్చారు. సెకండ్కి అయినప్పుడు నా బండిలో పెట్రోల్ అయిపోతే నీకు ఎక్కడ ఆగిపోవాలని చూస్తున్నట్టు ఆయన ఆపుతున్నట్టున్నాడు. అసలు జైపూర్ అన్నాడు, ఇప్పుడు ఢిల్లీ అన్నాడు. అంతా నవ్వుకుంటున్నారు ఫ్లైట్లో కూడా. ఢిల్లీకి అంట, ఇప్పుడు ఢిల్లీకి. సో స్టేట్ ట్యూన్. నెక్స్ట్ డెస్టినేషన్ మళ్ళీ మేము చెప్తాం. మళ్ళీ ఊగుతుంది. చూస్తున్నా టర్బులెన్స్ మామూలుగా లేదు. Descend anything below 8,000 feet because of the very bad weather there. Before us, 2 aircraft had tried to make an approach in Chandigarh. They could not do so, and they are only diverted before us. So that is why we have diverted to Delhi now. As of now, all Chandigarh flights are cancelled. This aeroplane is now planned to return to Hyderabad. All of you who want to go back to Hyderabad can continue to sit in the aeroplane and inform the ground staff who will be contacting you all. All those who do not wish to go to Hyderabad can deplane. Thereafter the ground staff will take you into the terminal, and thereafter we'll have to wait for some more time to see what is the weather in Chandigarh, whether any more flight can be planned to Chandigarh or not, or any other alternate means can be made available. That as of now I cannot say with certainty, but this is the plan as of now. This aeroplane is expected to depart for Hyderabad in the next 30 to 35 minutes, depending on the arrival of the crew from the dispatch. ఇది చండీగఢ్ ఎయిర్పోర్ట్ కాదు, ఢిల్లీ ఎయిర్పోర్టు. సో ఇండిగో ఎయిర్లైన్స్ మధ్యలో వదిలేసిందన్నమాట. ఈ లగేజ్ అంతా ఇప్పుడే పిక్ చేసుకున్నాము. ఇంకా మాకు తప్పదు. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి క్యాబ్ పట్టుకొని చండీగఢ్ చేరాలి, మళ్ళీ షిమ్లా చేరాలి. ఎందుకు అంటే బయటంతా వరుసగా స్నోఫాల్ పడుతుందంట, కంటిన్యూస్ స్నోఫాల్ పడుతుందంట. సో తప్పదు, ఎలా అయినా చేరాలి ఈరోజు. సో గైస్, మేము ఇప్పుడు చండీగఢ్కి 35 to 40 kilometers దూరంలో ఉన్నాము. అంబాలా అవుట్స్కట్స్, హర్యానా అవుట్స్కట్స్. మార్నింగ్ మేము మీకు తెలిసిందే అసలు ఫ్లైట్ ఇన్సిడెంట్ అదంతా ఎలా జరిగిందో. దాని తర్వాత మాకు తిప్పలు అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. ఇంకా పెద్ద నరకంలో దిగినట్టుంది. సో బయటకు వచ్చి క్యాబ్ మాట్లాడాము. వాడేమో నేను 3.5 గంటలో 4.5 గంటలో దింపేస్తానన్నాడు. సో సరేలే ఓకే బాగానే ఉన్నాడు అనుకుంటే 3 బండ్లు మార్చాడు. 3 బండ్లు. ఒక బండి ఎక్కుతాం, కొద్దిగా ముందుకు వెళ్తాడు. మళ్ళీ అన్న ఈ బండి కాదన్న ఇంకో బండి వస్తుంది, ఆ బండి ఎక్కండి అంటాడు. ఎయిర్పోర్ట్ చుట్టూ తిప్పి చేశాడు మా అందరినీ. దాని తర్వాత ఎట్లా సరే రానాయనా, ఇంకా వాడి ఎంకలు పడిన తర్వాత సరే నువ్వు ఇప్పుడు ఆపకరానాయనా అంటే 30-40 kilometers నడిపిన తర్వాత మళ్ళీ ఆపాడు. అంటాడు అన్న ఇంకో బండి వస్తుందంటే ఇంకా మేము చిర్రెక్కింది మా అందరూ. మేము దిగిపోతాం, ₹1 మేము దిగిపోతున్నాం నాయన, నువ్వు ఉంచుకొని బండి ఉంచుకో, నువ్వు దుబాయ్ అన్నాము.
కానీ లేదు అన్న ఓ సరే నేనే దింపుతా అన్నాడు. సరే ఓకే కొద్దిగా సాఫ్ట్ యాంగిల్ ఉంది అనే లోపల సర్లే పాపం ఆకల్లో ఉన్నాడు, వాడికి రెస్ట్ లేదు మాకు రెస్ట్ లేదు. మేము ఉదయం 4 తిన్న భోజనం ఫ్లైట్కి ఎక్కక ముందు మళ్ళీ నైట్ దాకా తినలేదు. సాయంత్రం 7 తిన్నాం మళ్ళీ లాస్ట్కి. అది మీరు ఏదో చిన్న కొద్దిగా స్లైట్గా తిన్నాం. దాని గురించి కూడా తర్వాత మళ్ళీ మాతో గొడవ పెట్టుకున్నాడు. ఏంటి అంటే మేము గంట వేస్ట్ చేసామంట. వాడు మాత్రం 20 స్పీడ్లో నడిపేటప్పుడు మాట్లాడలేదు ఆ విషయం. వాడు లోకల్లో తిరిగే డ్రైవరు కునుకుతున్నాడు, పిచ్చి ఉంది అంత కథ. హైవేలో ఎక్స్ప్రెస్ హైవేలో స్పీడ్ 60-70 మెయింటైన్ చేస్తున్నాడు, పక్కన అందరూ వెళ్ళిపోతున్నారు. మేము ఫాస్ట్కి వెళ్ళరా అంటే కన్ను చూపు అంతా కూడా ఆ సిఎన్జి మీటర్ పైన ఉంది, ఎక్కడ తగ్గిపోతుందో అని చెప్పేసి అంత ఘోరం ఉన్నాడు మనిషి. ఎట్ లాస్ట్ అలా జరిగింది. ఈ ఢిల్లీ వాళ్ళని జర కొంచెం జాగ్రత్త. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ మీరు తెలుసుకొని చూడాల్సింది ఏంటంటే నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి. ట్రావెలింగ్ అంటే ఓన్లీ మౌంటైన్సే కాదు, ఇలాంటివన్నీ కూడా టఫ్నెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఓన్లీ గుడ్ థింగ్స్ చూపిస్తారు, మంచి అవన్నీ చూపిస్తారు, కానీ దారి మధ్యలో ప్రయాణం ఎవరు చూపించరు. కాబట్టి అందుకే అంత మా ఎక్స్పీరియన్స్ అంతా మీకు షేర్ చేయాలి, మీకు కావాలని చెప్పేసి. జిరాక్పూర్లో హోటల్ చెక్ ఇన్ అయిపోయినాం. మన వీజీ ఇంకా సాయి క్యాకర్రా దికింగే. బాబు ఉందా ఓపిక ఇంకా? ఉంది. టోటల్ గా ఈ రోజు ఉన్న స్ట్రెస్ ఎవరు ఫేస్ అవ్వకూడదు. ఈ వీడియోని జస్ట్ ఎక్స్పీరియన్స్ గా తీసుకోండి. అండ్ ఎక్కడైనా బోర్ పడితే కొంచెం స్కిప్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీనిలో సీనరీస్ తక్కువ, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడు మేము హోటల్ చెక్-ఇన్ చేసాం చండీగఢ్లో. హోటల్ అయితే చాలా బాగుంది, సింపుల్గా తక్కువ కాస్ట్లో ఉంది అన్నమాట. మేము ముగ్గురం ఇదే రూమ్ తీసేసుకున్నాం. అండ్ రేపు నుంచి డిఫరెంట్ వ్యూస్, చాలామంది ఫుల్ గ్రూప్తో మేము ట్రావెల్ చేయబోతున్నాం. అది ఎక్సైటింగ్గా ఉండబోతుంది. టెంపరేచర్ చాలా ఫ్లక్చువేట్ ఉంది, ఎందుకంటే మేము ఉదయం హైదరాబాద్లో ఉన్నాం, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇంకా పైకి వెళ్తూ ఉన్నాం అన్నమాట. టెంపరేచర్ ఇంకా డౌన్ అవుతూ పోతూనే ఉంది. సో మేము మా గ్లౌజ్ అన్నీ ఇంకా గేర్స్ ఇప్పటికే నేను 3 లేయర్స్ వేసేసాను. ఇంకా ఎన్ని లేయర్లు పెంచాల్సి వస్తుంది నాకైతే తెలియదు అన్నమాట. ఈరోజు గ్లిమ్స్ అంతా 1 minute చెప్పాలి. టకాటక్ ఏం జరిగింది పట్టుబడి చెప్పాలి. ఉదయం లేసాం, 4 లేసాం, తిన్నాం, స్టార్ట్ అయ్యాం. క్యాబ్లో వాడు ఫ్లైట్ లాగా ఎగిరేసాడు అనమాట. క్యాబ్ లాగా నడపలేదు. ఫ్లైట్ ఎక్కాం, ఫ్లైట్ లాగా నడపకుండా బస్ లాగా నడిపాడు, మధ్యలో ఆపేశాడు. ఓకే, సో అసలు ఈ ఎక్స్పీరియన్స్ నెవర్ బిఫోర్ మాట. అండ్ దాని తర్వాత క్యాబ్ ఎక్కాం. చలోరా ఇప్పుడైనా క్యాబ్ వీడైనా చేరుస్తాడేమో, డబ్బులు ధార పోసామాట, 6,000 ధార పోసాం. సరే ఇప్పుడైనా వీడు చేరుస్తాడు కదా. 450 బస్ని ఇగ్నోర్ చేసి మరి ఎక్కితే వాడు 3 కార్లు మార్చి మమ్మల్ని పిప్పి చేసి మమ్మల్ని ఇక్కడ వచ్చి పడేశాడు. కానీ ఒకటి బాగా నచ్చింది ఏంటంటే లాస్ట్ వాడు వెళ్ళేటప్పుడు సారీ చెప్పి, నాకన్నా విజన్ ప్రాబ్లం ఉందన్నా అని చెప్పి మా ముగ్గురికి హగ్ ఇచ్చిపోయాడు. అక్కడ ఒక మెట్ ఎక్కాడు. అదర్ దెన్ దట్ నీ ఎక్స్పీరియన్స్ ఏంది మధు? సో అలా జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లైట్ క్యాన్సల్, అంతా మా మూడ్ ఆఫ్ ఉండే, ఫ్లైట్ క్యాన్సిల్. అసలు నార్మల్గా ట్రిప్ అంటే ఇన్స్టాగ్రామ్లో నేను రీల్స్గా స్టోరీస్ పెడితేనే ఉండాలి, అంటే అసలు మూడే రాలేదు నాకు ఈరోజు ఎందుకో, పిచ్చిగా ఉండే. సో కలిసాము ఫ్లైట్లో. అన్ఎక్స్పెక్టెడ్ ఆడు జైపూర్ అన్నాడు, ఢిల్లీ అన్నాడు, ఢిల్లీ తర్వాత హైదరాబాద్, తర్వాత ఢిల్లీ దించి పడేసిన తర్వాత క్యాబ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు మామూలు అబద్ధాలు చెప్పారు, టూ మచ్ అబద్ధాలు చెప్పారు. 3.5 hours 4 hours ఓకే 4.5 hours రావాల్సిన చండీగఢ్కి వీడు తీసుకొచ్చింది మాకు టైం 9 hours, టైం 11:30. అట్లీస్ట్ 23rd చేయలేం, 24th చేరకుండా 25th చేయలేం. పాపం మాకు పాజిటివ్ ఏంటంటే మా గురించి పాపం పొద్దున్న 10:30 నుంచి వెయిట్ చేస్తున్నాడు క్యాబ్ డ్రైవర్, సిమ్లా నుండి వచ్చారు క్యాబ్ డ్రైవర్. ఆయన చాలా అనిపిస్తుంది మాకు, అరే ఇంతసేపు మనము ఆయన ఒక్క మాట అనలేదు. ప్రెసెంట్ దాకా మేము మాట్లాడిన డిస్కషన్ ఎక్కడ కూడా ఒక్క మాట కూడా ఎక్స్ట్రా మాట్లాడలేదు. అర్థం చేసుకున్నాడు అనిపించింది మాకు కూడా. సో హోప్ఫుల్లీ రేపు ఉదయాన్నే స్టార్ట్ అయిపోతాం మేము, ఫ్రెష్ అప్ అయిపోయి. హోటల్లో పడుకోమని చెప్పాం. మా హోటల్కి వచ్చానంటే లేదు నేను బయట ఉంటాను, రేపు మార్నింగ్ 7:30 బయలుదేరిపోతాం, ట్రాఫిక్ ఎక్కువపోతుందని చెప్పి అన్నాడు. దాని ప్రకారం మనం బయలుదేరుతాం. See you in next vlog. Tata, bye bye, take care, good night.